హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా వ్లాగ్స్. ఈరోజు ఎపిసోడ్ 10 o'clock వస్తుంది కదండి. అది హాట్స్టార్లో అయితే ముందు రోజు 11:30కి వచ్చేస్తుంది అనమాట. సో ఆ ఎపిసోడ్ ఈరోజు రాబోతున్నది ఇదే అనమాట. ఏంటి అంటే నిన్న స్టేజ్ 1 జరిగింది కదా టాస్క్, అది సర్క్యూట్ టాస్క్. స్టేజ్ 2 ఈరోజు జరుగుతుందని చెప్పారు కదా. సో ఆ టాస్క్లో ఎవరు విన్ అయ్యారు అన్నది చూద్దాము. ఫస్ట్ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది శ్రీముఖి. ఫస్ట్ స్టేజ్లో విన్ అయిన వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పారు కదా. అంటే ముందు స్టేజ్లో ఇప్పుడు కళ్యాణ్ వసంతి వాళ్ళు విన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ అయితే వాళ్ళకి రోప్స్ కట్టేస్తున్నారు. వన్ సైడ్ అబ్బాయిలు ఆడుతున్నారు, ఇంకో సైడ్ లేడీస్ ఆడుతున్నారు. సో ఫస్ట్ అయితే కళ్యాణ్ వసంతి వాళ్ళిద్దరిని వీళ్ళు ఆపడానికి ట్రై చేయాలన్నమాట. కానీ వాళ్ళు దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరు లాగడానికి ట్రై చేసినా ముందుకెళ్ళి ఆ లైన్ ఒకటి ఉంటుంది, అది దాటిన తర్వాత ఇద్దరు 10 seconds హగ్ చేసుకుంటే అది లైట్ ఒకటి వెలుగుతుంది అనమాట. హార్ట్ ఒకటి ఉంటుంది, రెడ్ కలర్ లైట్. అది 10 seconds అలానే ఉంటే అప్పుడు వాళ్ళు టాస్క్ కంప్లీట్ చేసినట్టు అనమాట. సో ఎవరు ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే వాళ్ళు విన్ అయినట్టు. అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళు ఆడతారంట, ఎందుకంటే ఫస్ట్ ఆడిన వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది, సెకండ్ ఆడిన వాళ్ళకి కొంచెం ఎనర్జీ తగ్గిపోతుంది కదా. సో ఫస్ట్ అయితే కళ్యాణ్ వసంతి వాళ్ళు ఆడుతున్నారు. ఇప్పుడేమో చూడండి, కళ్యాణ్ వసంతి ట్రై చేస్తున్నారు లైక్ వెళ్ళి హగ్ చేసుకోవడానికి. ఇందులో నటరాజ్ కన్నా బాగా నీతు ఆపింది. నటరాజ్ అసలు అంటే నార్మల్గా కళ్యాణ్ ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ కాబట్టి ఇంకా కష్టమైంది అతనికి, నటరాజ్కి లాగడం. నీతు ఏమో ఫుల్ లాగి పడేసింది వసంతిని. ఇంకా వసంతి ఏమో అక్కడ స్లిప్పరీ ఉంది, వాన పడినందుకు అని చెప్తుంది అనమాట గడ్డి మీద. సో ఇంకా తనకి కష్టమైంది. కానీ కళ్యాణ్ వెళ్ళి లాక్కొని వచ్చాడనమాట వసంతిని. తను వెనక ఉన్నా కానీ ముందుకెళ్ళి కళ్యాణ్ లాక్కొని వచ్చాడు. ఇంకా అప్పుడు వాళ్ళు 10 seconds హగ్ చేసుకునేసరికి వాళ్ళది అప్పుడు టాస్క్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అలా లాగినప్పుడేమో నీతు కొట్లాడుతుంది అనమాట. నీతు పెద్దానికి ఏదో ఒక పేరు పెడుతూ ఉంటుంది, వాళ్ళు గెలవలేరు, పక్కన వాళ్ళని పేరు పెడుతూ ఉంటుంది. అదేంటో నీతు కానీ నటరాజ్ కానీ ఇద్దరు ఏం పేరు పెడుతుందంటే, నేను అట్లా ఎట్లా లాక్కెళ్తారు ఇంకొకరిని, వసంతిని వెళ్ళాలి కదా అంటే మీ టాస్క్ వచ్చినప్పుడు మీరు లాగొచ్చు అని చెప్పింది శ్రీముఖి. ఇంకా అప్పుడు నటరాజు ఆపేయలే అని చెప్పినప్పుడు ఇంకా ఆపింది. వాళ్ళకి ముందు రోజే తిట్టారు కదా మాటికి బ్లేమ్ చేయకూడదని చెప్పి, ఇంకా అందుకనే ఆపేశారు. కానీ శ్రీముఖి ప్రతిసారి బయాస్డ్ లాగా ఉంటుంది అనమాట. ఒకరికి సపోర్ట్ చేయడం, ఒకరికి పక్కన క్లూస్ ఇస్తూ ఉంటుంది, కొంతమందికి ఇవ్వదన్నమాట. నాకైతే మొత్తం ఓవరాల్గా కళ్యాణ్ వసంతి వాళ్ళు కొంచెం నచ్చరు ఆమెకి, శ్రీముఖికి. ఇంకొకటి జాను భాను వాళ్ళు నచ్చరు, కొంతమంది నచ్చారనమాట ఆమెకి. అంజలి పవన్ నచ్చదు. కానీ నటరాజ్ నీతుని, సోనియా సిద్ధుని వీళ్ళని ఏంటో తెగ ప్యాంపర్ చేస్తుంటుంది, తెగ సపోర్ట్ చేస్తుంటుంది. అసలు ఆమె ఎవరు సపోర్ట్ చేయడానికి, జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పడానికి వచ్చింది, హోస్టింగ్ చేయాలి అంతేగాని జడ్జిలా ఫీల్ అవుతుంది అసలు. ఇంకా జడ్జిమెంట్ ఒకవేళ ఆ లెవెల్కి ఆమె ఎట్లా వెళ్ళేంత సీన్ లేదు, కానీ ఒకవేళ వెళ్తే మాత్రం చాలా ఓవర్ చేసేటట్టుంది. జస్ట్ హోస్టింగ్కి అంత షో చేస్తుంది, అదేంటో. మళ్ళీ అందరిని తిట్టి పడేయడము. ఇంతకుముందు కూడా సూపర్ సింగర్ షోలో కూడా ఇట్లే చేసిందంట శ్రీముఖి. అప్పుడు అందరితో తిట్టించుకునేది అనమాట. అప్పుడు ఇంకా స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి అందరూ తిట్టి పడేసేవాళ్ళు. ఇప్పుడు అదేంటో కొంచెం భయపడుతున్నారు ఏంటో, కానీ వీళ్ళు తిరిగి తిట్టట్లేదా అని. అక్కడేమో తిట్టేవాళ్ళు అనమాట, నీ పన్ను చూసుకో, హోస్టింగ్ మాత్రమే చెయ్యి, ఒకరి మీద బయాస్డ్గా పక్కన సపోర్ట్ చేస్తూ ఉండొద్దు అని చెప్పి. అయినా ఆమె శ్రీముఖికి బుద్ధి రాదులే, ఇంకా అట్లే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఆమె హోస్ట్ అన్నప్పుడు కామ్గా ఉండాలి, లేకపోతే ఆమె ఇన్స్ట్రక్షన్స్ చెప్పినా కామ్గా ఉండిపోవాలి. అట్లా కాదని కొంతమంది తప్పు ఆడుతున్నా చెప్పదు, అంటే ఒక సైడ్ చూస్తూ ఉంటుంది, ఇంకో సైడ్ తప్పు చేస్తున్నా వేరే వాళ్ళు చెప్పినా చూడదు, మేము చూసుకుంటాం అంటది. అంటే గేమ్ అంతా అయిపోయినాక చూస్తే ఏంటి, చూడకపోతే ఏంటి, ముందు గేమ్ ఉన్నప్పుడే కదా ఆపాలి. అట్లా కాదని తర్వాత పెనాల్టీ వేస్తాను, పెనాల్టీ వేస్తే ఏం యూజ్, ఫస్ట్ గేమ్ వాళ్ళు కంప్లీట్ చేసేసారు అనుకో, అప్పుడు ఎన్ని పెనాల్టీలు పడినా ఒకవేళ వాళ్ళు విన్ అయితే అప్పుడు వేరే వాళ్ళకి డిసడ్వాంటేజే కదా అది. అప్పుడు ఏం చేస్తుందో నాకు అర్థం కాదు. ఇప్పుడు కూడా వసంతి వీళ్ళు సెకండ్ స్టేజ్ స్టార్ట్ అయిన తర్వాత కళ్యాణ్ వసంతి వాళ్ళు విన్ అయిన తర్వాత, అంటే ఐ మీన్ వాళ్ళ టాస్క్ అయిపోయిన తర్వాత
నటరాజ్ నీతు ఆడతారు కదా, అప్పుడు వసంతి అంటే పడిపోతుంది అనమాట టోటల్గా. ఫస్ట్ ఏమో నీతు నటరాజ్ వీళ్ళు కూడా పడుకున్నారు. అలా కాదని వసంతి కొద్దిగా ఇట్లా పడిపోతుంటేనే పెనాల్టీస్ వేసేసింది 5. నీతు నేను చూశాను ఫస్ట్ స్టేజ్ ఆడినప్పుడు, వసంతి కళ్యాణ్ ఆడినప్పుడు ఆమె కూడా పడుకొనే ఉంది. ఆమె కూడా 1 లెగ్ మీద అంతా మొత్తం సపోర్ట్ తీసుకుంది లెగ్ మీద. ఈమెనేమో వసంతిని 2 లెగ్స్ పైకే పెట్టాలని చెప్తుంది. అసలు ఏం చేస్తుందో శ్రీముఖి అర్థమే కాదు. హోస్టింగ్ కానీ తనకి అసలు ఆమెను ఎందుకు హోస్ట్కి తీసుకున్నారో, నెక్స్ట్ సీజన్ తీసుకుంటే మాత్రం అటర్ ఫ్లాప్ అవుతుంది. అందుకే కదా అందరు తిడుతున్నారు. అసలు ఒకరి మీద పార్షాలిటీగా ఎందుకు చూస్తుందో నాకు అర్థం కావట్లే. అందరినీ కొంతమంది పొగడ్డం, కొంతమంది ఎంత బాగా ఆడినా పొగడకపోవడం, అవసరం లేకపోయినా తిట్టడం. జాను బాని వాళ్ళని తిట్టి పడేస్తుంది. ఆ రోజు ఒక టాస్క్లో నటరాజ్ నీతు సరిగ్గా ఆడట్లేదని వాళ్ళు చెప్పినా కానీ చూడకుండా మేము చూస్తున్నాం కదా, మీరు ఆడేటప్పుడు వాళ్ళు ఇట్లా అరిచినారా అంటది. మళ్ళీ వసంతి కళ్యాణ్ ఆడేటప్పుడు మాత్రం ఎవరికి సపోర్ట్ చేయమని చెప్పలేదు. సడన్గా నీతు నటరాజ్ ఆడేటప్పుడు మాత్రం గైస్ అందరూ సపోర్ట్ చేయండి నటరాజ్ మాస్టర్కి అని చెప్తుంది. అసలు ఆమె ఏంటి అసలు అంటే, ఒక హోస్టింగ్ కానీ ఇట్లా జడ్జిమెంట్ చేసేటప్పుడు ఎవరైనా కానీ అన్బయాస్డ్గా ఉండాలి. ఈమె మాత్రం ప్రతిసారి ఒకరికి సపోర్ట్ చేస్తూ, ఒకరిని పొగుడుతూ, ఒకరికి చెంచాగా చేస్తూ, మరి ఆమె లావాదేవీలు ఉన్నాయో ఆమెకు తెలియదు కానీ, లేకపోతే పీఆర్గా చేస్తుందో ఆమెకే తెలియాలి. ఒక షోలోకి వెళ్ళినాక ఆమె పీఆర్ లాగా ఉంటున్నట్టు అనిపిస్తుంది కొంతమందికి అక్కడ. సోనియా సిద్ధు వాళ్ళతో ఎన్ని తప్పులు చేసినా ఏమనరు. ఆ బేబీ ప్యాంపరింగ్ టాస్క్లో కూడా అన్నిసార్లు వాళ్ళు క్లియర్గా రఫ్ హ్యాండ్లింగ్ చేశారు. అప్పుడు ఏం మాట్లాడాలా, ఇంకేం బీకడానికి ఉందో హోస్ట్ నాకు అర్థం కాదు. అక్కడ నిల్చొనే ఉంది, కళ్ళ ముందే జరుగుతుంది, నేను చూస్తా కదా, మాకు తెలియదా ఇంత కెమెరాలు ఉన్నాయి చూడలేమా అంటది. అన్ని కెమెరాలు ఉన్నా వాళ్ళకి కనిపించట్లేదా? మరి క్లియర్గా మనకు టీవీలోనే క్లియర్గా కనిపిస్తుంది, ఆమెకు అక్కడనే ఉంది, ఆమెకు కనపడట్లేదంట. మరి కళ్ళు దొబ్బాయి ఏమో కానీ ఆమె మరి చేయించుకోవాలి ఆమె ట్రీట్మెంట్. పాపం శ్రీముఖి వర్స్ట్ హోస్టింగ్ అసలు. ఆమె లాంటి హోస్ట్ని పెట్టుకుంటే ఇంకా నెక్స్ట్ సీజన్ కూడా అటర్ ఫ్లాప్ అవుతుంది. హోస్టింగ్ వరకు తను బాగానే చేస్తుంది కానీ తర్వాత బయాస్డ్గా ఉంటుంది, అది తప్పు అనమాట. సో ఇలాంటి వాళ్ళు హోస్టింగ్ చేయకూడదు. వీకెండ్ టైమ్స్లో కూడా కొంతమందిని వెటకారంగా మాట్లాడడం, అంటే కించపరిచినట్టు మాట్లాడుతుంది. అంటే జోక్స్ చేయొచ్చు కానీ కొన్నిసార్లు బాడీ షేమింగ్ జోక్స్ వేస్తుంది కొంతమంది మీద వెటకారంగా జోక్స్ చేయడము. చివరికి జడ్జిలు మాడితే కూడా ఆపేస్తుంది. ఆమె ఎవరు అసలు ఆపడానికి నాకు అర్థం కాలే. ఇంకా ఆమె గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిదిలేండి. మనం ఈ టాపిక్కి తర్వాత వదిలేద్దాం ఆ టాపిక్. ఈ టాపిక్ వచ్చేద్దాం మళ్ళీ ఇప్పుడు. సో టాస్క్లో నెక్స్ట్ నటరాజ్ నీతు ఆడేటప్పుడు అదే చెప్తున్నా కదా, సపోర్ట్ తీసుకోవద్దని. నీతు నటరాజ్కి చెప్పలేదు కానీ కళ్యాణ్ వసంతికి మాత్రం చెప్పింది. అదేంటో కళ్యాణ్ అయితే అసలు టచ్ చేయట్లేదు, ఏది నువ్వు పట్టుకోద్దు కళ్యాణ్ ఏమి అని చెప్తుంది. వసంతి కూడా సపోర్ట్ తీసుకోవట్లేదు, జస్ట్ ఇట్లా అంటే పడిపోతుంది అంతే కానీ కావాలని కూర్చోట్లేదు. కానీ దానికి పెనాల్టీస్ వేస్తుంది. స్టార్టింగ్లో నటరాజ్ నీతు కూడా సపోర్ట్ తీసుకున్నారు, అప్పుడైతే పెనాల్టీస్ వేయాల. అది ఒకటి. మళ్ళీ నెక్స్ట్ అంటే ఇంకా నటరాజ్ కదలేకపోతున్నాడు అనమాట. కదలేకపోతున్నప్పుడు కూడా అతనికి సపోర్ట్గా మాట్లాడడం, అందరూ సపోర్ట్ చేయండి గైస్ అనడం, అవన్నీ చేస్తుంది. ఇంకోటి ఏంటి అంటే నటరాజు చెట్టును పట్టుకున్నాడు అనమాట అక్కడ సపోర్ట్గా గేమ్ ఆడేటప్పుడు. అది చూడట్లా మొత్తం ఇక్కడ వసంతి నీతు మీద కాన్సన్ట్రేట్ చేసింది. నటరాజు చెట్టు పట్టుకొని తిరుగుతున్నాడు, చెట్టు సపోర్ట్ తీసుకుంటున్నాడు. అప్పుడు ఏం బిక్తుందో నాకు తెలియదు, మరి అది రాంగ్ అనమాట, రాంగ్ జడ్జిమెంట్. కానీ ఓవరాల్గా వీళ్ళు ఎంత అన్యాయం చేసినా న్యాయంగా ఆడిన వాళ్ళు విన్ అవుతారు కాబట్టి, సో ఓవరాల్గా వీళ్ళే ఫాస్ట్ చేశారు. సో నటరాజ్ నీతు ఓడిపోయారు, కళ్యాణ్ వసంతి గెలిచారనమాట. ఇందులో పెనాల్టీస్కి 10 సెకండ్స్ యాడ్ చేసింది. అట్లా యాడ్ చేసినా కానీ వాళ్ళే ఫస్ట్ వచ్చారు. సో వచ్చినప్పుడు యాక్చువల్గా ఇక్కడ సపోర్ట్ చేసేటప్పుడు మిగతా వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు కదా పక్క నుండి, అందరూ నటరాజ్ నీతుగా సపోర్ట్ చేశారనమాట. ఓన్లీ జాను మాత్రమే వసంతి వాళ్ళకి సపోర్ట్ చేసింది. నాకు నచ్చింది అది. ఎందుకు అంటే సపోర్ట్ చేయమన్నప్పుడు ఓకే అందరికీ సపోర్ట్ చేయొచ్చు, బట్ నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, అది ఫైన్. కానీ ఒక్కరికే అందరు సపోర్ట్ చేసేసరికి అది బయాస్డ్గా చేస్తున్నట్టు అనిపించింది. వీళ్ళు కార్నర్ అయినట్టుగా అనిపించింది నిన్న కళ్యాణ్ వసంతి. జాను మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేసింది అనమాట, కళ్యాణ్ వసంతి వాళ్ళకి. అంటే వాళ్ళందరికీ గొడవలు ఉన్నా పాపం అనుకుందేమో కానీ వాళ్ళకే సపోర్ట్ చేసింది, కళ్యాణ్కి వసంతికి. అది వసంతి కూడా తర్వాత చెప్పింది అనమాట కళ్యాణ్కి.
సో ఇప్పుడు టాస్క్ అయిపోయింది కదా, ఇప్పుడు కూడా ఫస్ట్ విన్ అయిన వాళ్ళని అప్రిషియేట్ చేసిన తర్వాత రన్నర్స్ కూడా అప్రిషియేట్ చేస్తారు. అట్లా కాదు, ఈమె ఫస్ట్ శివంగిలాగా ఆడింది, లయన్లాగా ఆడాడు అనుకుంటా ఎక్కువ అప్రిషియేషన్ వాళ్ళకి చేస్తున్నారు. నాకు అది అర్థం కావట్లా. ఓకే చేయొచ్చు, నీతు నిన్న బాగా ఆడింది, అది ఒప్పుకోవాల్సిందే. కానీ వసంతిని కూడా వసంతికి కూడా అప్రిషియేట్ చేయాలి కదా. ఆమె ఈజీగా రాలేదు, అన్ని టాస్క్లో వాళ్ళు ఫస్ట్ వస్తున్నారు. వాళ్ళకైతే ఎప్పుడు సరిగ్గా అప్రిషియేట్ చేయాలి. ఏదో నామకే వస్తే ఒకసారి రెండుసార్లు లైట్గా అప్రిషియేట్ చేయడం. నటరాజు నీతు మాత్రం తెగ ఎలివేషన్స్ ఇచ్చేయడం అదంతా నాకు నచ్చలేదు. అండ్ నీతు ఏమో తిట్టిందనమాట నటరాజ్ని అక్కడనే అందరి ముందు. నువ్వు కొంచెం ఆడలేకపోతున్నావు, నేను ఇంత దూరం వచ్చా కదా, నువ్వు కొంచెం ఆడుంటే ఇప్పుడు గెలిచేవాళ్ళము, నేను డైలీ పాపం చూడాలనిపిస్తుంది అని చెప్పి ఏడ్చిందనమాట. సో అందరూ వచ్చి ఓదార్చారు అప్పుడు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడనేమో మహేష్ ఏమో పక్క నుంచి సైగలు చేస్తున్నాడంట. కళ్యాణ్ అది పట్టుకున్నాడు ఇది పట్టుకున్నాడు అని. యాక్చువల్గా తనేం పట్టుకోలేదు, జస్ట్ నిల్చున్నాడు. సపోర్ట్ కూడా తీసుకోలేదు యాక్చువల్ తను పాపం. అయినా కానీ అట్లా మహేష్ ఏదో ఇస్తున్నాడంట హింట్స్. వసంతిని కూడా లేయి అని చెప్తున్నాడు. అసలు ఆయన ఎందుకు అట్లా చేస్తున్నాడో తెలియదు మరి. అదే వాళ్ళు ఆడినప్పుడు పాపం అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు. ఈయన సడన్గా ఒకసారి ఈ మధ్య సరిగ్గా ఆడుతున్నందుకు ఏమో కానీ కొంచెం ఆడేసరికి ఇంకా థర్డ్ ఫోర్త్ వచ్చేసరికి ఆయనకి ఇంకా కొమ్ములు వచ్చేసినట్టున్నాయి మరి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అందరూ మాట్లాడుతుంటే నూకరాజు వచ్చి కళ్యాణ్కి చెప్పాడనమాట, నువ్వు చాలా బాగా ఆడావురా, నాకు నీ స్ట్రాటజీ నచ్చింది, మాస్టర్కి నిజంగా బాగా స్ట్రాటజీ తెలిసి ఉంటే తను గెలిచేవాడు, కానీ తను పాపం తనకు స్ట్రాటజీ అర్థం కాలేదు, అందుకే ఓడిపోయాడు. ఈరోజు మాత్రం నువ్వు చాలా బాగా ఆడావని కళ్యాణ్ అప్రిషియేట్ చేసి అతనికి ప్యారడైజ్లో ఉన్న జ్యూస్ కూల్ డ్రింక్ ఏదో ఒకటి ఇచ్చాడనమాట ఫ్రీగా, ఏ పని చేయకుండా ఇచ్చినప్పుడు. కానీ ఒకటి కళ్యాణ్ ఈరోజు అన్నమాట నచ్చలేదు ఏంటంటే, మనం స్ట్రాంగ్ ఉండాలనుకుంటాము, అందరేమో స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని పంపించి వీక్ వాళ్ళు ఉండాలనుకుంటున్నారు అని. నాకు అది నచ్చలేదు. ఎందుకంటే నిన్ననే అతనే ఏమంటారు అంజలి పవన్ వాళ్ళని ఆడడానికి తీసుకున్నాడు కదా, వీక్ వాళ్ళని చెప్పే. అయినా సడన్గా మళ్ళీ ఇట్లా మాట్లాడడం అదొకటి నచ్చలేదు కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో. ఎందుకంటే కళ్యాణ్ ఇలాగా అన్నీ చేస్తాడు, కానీ దానికి రాంగ్ రీజనింగ్ ఇస్తాడు. అంటే భయపడతాడు స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పడానికి. స్ప్లిట్ అండ్ స్టీల్ అప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పడానికి భయపడ్డాడు. అంజలి పవన్ వాళ్ళని తీసుకున్నప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పడానికి భయపడ్డాడు రీజన్. అదొకటి నచ్చలేదు. అండ్ ఇక్కడ వీళ్ళందరూ కూర్చొని జాను, భాను, ఆశ, నూకరాజు, సోనియా ఇంకా ఆమిర్ వాళ్ళందరూ కూర్చొని మహేష్ మీద జోక్ చేసుకుంటున్నారనమాట. ఏంటంటే అతను అంత సీరియస్ గేమ్ మధ్యలో కూడా మహేష్ ఈజ్ బ్యాక్ అని అడుస్తున్నాడంట. అది కామెడీ చేస్తున్నారు. సో అందరు నవ్వుకుంటున్నారు. అండ్ ఇక్కడ గొడవ స్టార్ట్ అయిందనమాట. మహేష్ చెప్తున్నాడు, ముందు టాస్క్లో మ్యాగ్నెట్ టాస్క్ జరిగింది కదా దీనికి ముందు. సో ఆ టాస్క్లో కళ్యాణ్ సరిగ్గా ఆడలేదు, సంథింగ్ ఏదో టచ్ చేశాడంట రోప్ని, అది ఇతను చూశాడంట. కానీ మానిటర్ సరిగ్గా చూడలేదని చెప్తున్నాడు. మరి అది నిజమో కాదో తెలియదు, అంటే మనం చూడలేదు సరిగ్గా, అంటే ఎపిసోడ్లో సరిగ్గా కనిపించిందో లేదో. కానీ అంజలి నేను క్లియర్గా చూశాను, మానిటర్ నేను కదా, నాకు బాగా కనిపించింది, మీరు ఎందుకు అట్లా చెప్తున్నారు అని, మీకు ఫస్ట్ నుంచి నా మీదనే ఎందుకు కోపం అని అంజలి తిడుతుందనమాట. సేమ్ థింగ్ కళ్యాణ్ కూడా అన్నాడు, ఒకవేళ మీరు మానిటర్ని అడగచ్చు కదా, నన్ను ఎందుకు అడిగారు, నాకెందుకు చెప్పారు, నేను వచ్చిన వెంటనే అట్లా చెప్పినందుకు నేను హర్ట్ అయ్యా అంటే, మహేష్ ఇప్పుడు నేను కూడా హర్ట్ అవుతున్నాను నువ్వు అడిగినందుకు అని. యాక్చువల్గా మహేష్ ఆడిన వెంటనే వచ్చి ఏదో పేరు పెట్టడం, అదేంటో వాళ్ళు మేము చాలా బాడుతున్నాం ఫీలింగ్తో ఉంటున్నాడేమో, కానీ తిరిగి వచ్చిన తర్వాత కొంచెం ఓవర్ చేస్తున్నట్టు అనిపించింది. స్టార్టింగ్ నుంచి ఏదో కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏదేదో డైలాగులు, ఎలివేషన్లు, మహేష్ ఈజ్ బ్యాక్, సమా ఈజ్ బ్యాక్, ఏదో కొంచెం అట్లా ఏవేవో ఎలివేషన్స్ అతను ఇచ్చుకుంటున్నాడు. తర్వాత ఇంకా అంజలి గొడవ పడుతున్నప్పుడు తను కోపం వచ్చి వెళ్ళిపోయిందనమాట. యాక్చువల్గా ఫస్ట్ కూడా మహేష్ ట్రై చేశాడు అతను కూడా వెళ్ళిపోవడానికి. ఇంకా అంజలి వెళ్ళిపోతే మాత్రం మీరు వెళ్ళిపోతుంది మాట్లాడుతుంటేనే అని చెప్పి అడుస్తున్నాడు అనమాట. అప్పుడు పవన్ మాట్లాడుతుంటే ఇతను వెళ్ళిపోతుంటే పవన్ తిట్టాడు అనమాట. మీరే పాయింట్ తీసి ఇప్పుడు మీరే వచ్చి మాతో మాట్లాడి మీరు వెళ్ళిపోతే ఏంటి పాయింట్, వినాలి కదా అని చెప్పి ఇద్దరిని ఆపి చెప్పాడనమాట. అప్పుడు అతను ఒప్పుకోలేదు మహేష్. మీరు అసలు వినకుంటే నేను ఏం చేయాలి, మీరు మానిటర్గా సరిగ్గా చేయలేదు,
మానిటర్ తప్పు, కళ్యాణ్ తప్పు కాదు. ఇంకా కళ్యాణుడి కోపం వచ్చి అతను ఏమన్నాడు, ఓకే ఒక పెనాల్టీ అంటున్నారు కదా మీరు, ఒక పెనాల్టీకి 500 తీసేసినా మేమే ఫస్ట్ కదా అన్నట్టు అతను అన్నాడు. ఓకే 500 మైనస్ చేసుకోండి, నువ్వు కోప్పడద్దు మచ్చా అని సంథింగ్ ఏదో అన్నాడు. అంటే నేను కోప్పడట్లేదు నాయన, ఆల్రెడీ దాని మీద చాలా ఇష్యూస్ జరిగాయని వెళ్ళిపోయాడు అనమాట కళ్యాణ్. ఇంకా తర్వాత మార్నింగ్ అయింది. అది అయిపోయిన తర్వాత మార్నింగ్ అయిన వెంటనే వీళ్ళిద్దరు మనం ఎఫర్ట్స్ పెట్టాలమ్మా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు సోనియా అండ్ సిద్ధు. నేను సరిగ్గానే పెడుతున్నాను, నువ్వే సరిగ్గా పెట్టట్లేదు అంది సోనియా సిద్ధుని. నాకు అదే నచ్చదు సోనియాలో. తను ఏమి అసలు యాక్చువల్గా టోటల్గా తను ఇప్పుడు వరకు తను ప్యారడైస్కి వెళ్ళిందంటే కూడా తను ఏం ఆడదు. జస్ట్ పక్క నుండి నేను మోటివేట్ చేస్తాను, మోటివేషన్ స్పీకర్ చేయడానికి తనేమో అంత చేయడానికి వచ్చిందా ఏంటి ఇక్కడికి, నాకు అర్థం కాల. తను ఏదో మోటివేషన్ స్పీకర్లో ఫీల్ అవుతుంది. ఇక్కడికి అది కాదు కదా ఇంపార్టెంట్, తను వచ్చింది ఇక్కడ గేమ్ ఆడడానికి, అది కాకుండా మోటివేషన్ చేస్తాను, మీరు బాగా ఆడితే నేను బాగా ఆడతానని చెప్తుంది వాడికి. అసలు తను బాగానే ఆడుతున్నాడు సిద్ధు, ప్రాబ్లం తినే అనమాట. మన పైకి ఎత్తినప్పుడు కనీసం రోప్కి తాడులు కూడా సరిగ్గా కట్టలేకపోయింది. మళ్ళీ నేను సరిగ్గా ఎఫర్ట్స్ పెడుతున్నాను, నువ్వు సరిగ్గా పెట్టట్లేదు అంటే అప్పుడు సిద్ధుకు కూడా నచ్చలేదు అది. నేను సరిగ్గా పెట్టట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నావు, నువ్వు ఒకటే పెడుతున్నావా అన్నట్టు అడిగాడు అనమాట. నేను అట్లా అనట్లేదమ్మా, నువ్వు ఒక్కడి కూడా ఆడగలవు, నేనైతే నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను అని చెప్తుంది. బట్ యాక్చువల్గా వీళ్ళిద్దరిలో మైనస్ అంటే సోనియానే, తనే సరిగ్గా ఆడదు, సిద్ధు బాగానే ఆడతాడు. అసలు ప్యారడైస్కి వెళ్ళిన వీక్ కూడా ఎక్కువ ఎఫర్ట్స్ సిద్ధునే పెట్టాడు. జడ్జెస్ కూడా ఆల్రెడీ చెప్పారు ప్రీవియస్ వీక్స్లో, మీరు ఆడండి పైకి వచ్చామని, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యాము, ఫస్ట్ వీక్ నుంచి గ్రాఫ్ ఇంక్రీజ్ అయింది అంటున్నారు. కానీ అదంతా టోటల్గా సిద్ధు ఎఫర్ట్స్ లానే కనిపిస్తున్నాయి. సోనియా జస్ట్ మోటివేట్ చేయడం, పక్కన నిల్చొని సపోర్ట్ చేయడం, అది తప్ప తను మాటల్లో కనిపిస్తుంది కానీ యాక్షన్స్లో ఏం కనిపించట్లేదు తన ఎఫర్ట్స్. కానీ తనేమో నేను తోపు తురుమన్నట్టు ఫీల్ అవుతుంది. యాక్చువల్గా టోటల్ క్రెడిట్స్ దీనికి సిద్ధుకే ఇవ్వాలి. తను ఒకవేళ ప్యారడైస్కి వెళ్ళిందంటే దానికి కారణం కూడా సిద్ధునే. ఒక్క వీక్ కూడా సరిగ్గా ఆడింది చూడలేదు సోనియా. స్టార్టింగ్లో కూడా ఒక పజిల్ పెట్టే టాస్క్లో బిస్కెట్ అయింది అన్నాడు కదా, ఆ రోజు మాత్రం తను అనేసరికి మాత్రం నన్ను ఎందుకు అలా అన్నావు అని చెప్పి గొడవ చేసింది. యాక్చువల్గా సోనియా తను ఒక్క మాట పడదు, కానీ సిద్ధుని అన్నీ అనడం, నేను తోపు అన్న ఫీలింగ్తో ఉంటుంది, అదే నచ్చదు నాకు సోనియాలో. సిద్ధు అన్నప్పుడు మరి తను తీసుకోవాలి, తను మాత్రం ఒక్క సజెషన్ కూడా తీసుకోదు. మొన్న కూడా టెలికాస్ట్ దాని గురించి ఒక గొడవ జరిగింది వాళ్ళిద్దరికి. సోనియా సంథింగ్ ఏదో మాట్లాడుతుంటే సిద్ధు చెప్పాడు, ఇలాంటివి కొన్ని మాట్లాడొద్దు అని చెప్పేసరికి తనకు కోపం వచ్చింది. ఎందుకమ్మా అలా చెప్పావు, ఒకవేళ నేను మాట్లాడిన వాళ్ళని టెలికాస్ట్ చేయరు కదా అని. మరి పోనీ ఆమె తీసుకోదు ప్రతిదీ, తను చెప్పింది మాత్రం అతను తీసుకోవాలంటది. నాకెందుకో ఇందులో మాత్రం డామినేటింగ్గా, అంటే ఆమె ఏం తీసుకోదు, అతను మాత్రం అన్నీ చెప్పినవన్నీ వినాలి అన్నట్టు తను ఇన్సిస్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే పైకి మాత్రం నేను అంత చాలా లవ్ మా ఇద్దరికి అన్నట్టు చేస్తుంది, కానీ అతను ఒక్కటి చెప్పినా తీసుకోదామా, ఇంతవరకు చూడలే అతను చెప్పినది వినడమా, స్ట్రాటజీ వినదు, అన్నీ ఆమెకు నచ్చినట్టు జరగాలంటది. స్టార్టింగ్ నుంచి ఒక్క టాస్క్లో సరిగ్గా తను సరిగ్గా ఆడలేదు. వీళ్ళిద్దరిలో వీక్ అంటే సరిగ్గా ఆడందంటే మాత్రం సోనియానే. అండ్ దీని తర్వాత కళ్యాణ్ వసంతి కూర్చొని మాట్లాడారనమాట. ఏంటంటే మన ఇద్దరం కార్నర్ అయిపోయినట్టు అనిపించింది నిన్న. అందరు టోటల్ సపోర్ట్, అందరూ వెళ్ళి మాస్టర్ నీతుకే చేశారు, మనకి ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు. ఏంటి అంటే సోనియా సిద్ధు వాళ్ళకేమో నువ్వు చాలా మంచిగా మాట్లాడతావు, కానీ వాళ్ళు టోటల్ సపోర్ట్ నటరాజ్ నీతుకే ఇచ్చారు, నువ్వు కల్మషం లేకున్నట్లు ఉంటావు, కానీ నటరాజ్ నీతుకే సపోర్ట్ చేశారు వాళ్ళు, నీకు కొంచెం కూడా సపోర్ట్ చేయలేదు, నీకు జడ్జెస్ తిట్టినా ఎవరు తిట్టినా బుద్ధి రాదులే అని చెప్పి తను చెప్తుందనమాట. అదైతే నిజమే. సోనియా సిద్ధు వాళ్ళకి యాక్చువల్ తను ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటాడు, కానీ యాక్చువల్ వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా అలా ఉంటాడు. కానీ గేమ్ వరకు వచ్చే మాత్రం అందరికీ కుళ్ళు అనమాట ఎందుకో కళ్యాణ్ మీద. అంటే మేబీ నూకరాజ్ వాళ్ళకన్నా చాలా స్ట్రాంగ్ అనమాట కళ్యాణ్ వసంతి ఇద్దరు. నూకరాజ్ కన్నా కూడా ఎక్కువ టాస్క్లు విన్ అయ్యారు. ఎక్కువ టాస్కుల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 పొజిషన్లో ఉంటారు స్టార్టింగ్ నుంచి. ఎప్పుడు 1 టైం ఏమో లీస్ట్ వచ్చారు అంతే, ఇంకా మిగతా అప్పుడు అంతా టాప్లోనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం కూడా ప్యారడైస్కి వెళ్ళబోతున్నారు విన్ అయ్యారు కాబట్టి. సో నాకెందుకో కళ్యాణ్ వసంతి స్ట్రాంగ్ అనిపిస్తున్నారు అందరిలోకి. అండ్ ఇప్పుడు లీడర్ బోర్డులో కూడా అంటే పాయింట్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి కదా ప్రీవియస్ వీక్వి. సో అందులో కూడా వీళ్ళ టాప్లో ఉన్నారన్నమాట 180 పాయింట్స్తో. వాళ్ళకి 180 ఉందంట, అంటే ఈ వీక్ 100, లాస్ట్ వీక్ 80.
అండ్ నూకరా రాసే వాళ్ళకి ఈ వీక్ 60, లాస్ట్ వీక్ 95 90 ఎంతో వచ్చింది. సో వాళ్ళకు 170 ఉంది, వీళ్ళకి 180 ఉందన్నమాట. సో వీళ్ళ టాప్లో ఉన్నారు. ఇంకా నూకరాజ్ చెప్తున్నాడు అనమాట ఆసియాకి, మనం నెక్స్ట్ 2 వీక్స్ టాప్లో ఉంటేనే ఇంకా ఫినాలేలో మనం విన్ అవుతాము అని చెప్పి అన్నాడు. ఇంకా తను నేను చెప్పా కదా ఇందాక, జాను ఒకటే వాళ్ళని సపోర్ట్ చేసింది అని చెప్పి వసంతికి, తను అదే చెప్పిందనమాట. అందరూ ఒక దిక్కు ఉన్నారు, నటరాజ్ వాళ్ళ దిక్కు, మనం నిన్న జాను ఒకటే మనకు సపోర్ట్ చేసింది, నేను షాక్ అయ్యి ఆ పిల్ల ఒకటే సపోర్ట్ చేస్తే అంది. తర్వాత ఒక యాక్టివిటీ ఇచ్చాడనమాట ప్రేమ గురు. ఈ జంటలన్నిటిలో మీకు ఫస్ట్ వీక్ నుంచి ఏ జంట వీక్ ఏ జంటలో అంటే ఏ పార్ట్నర్ వీక్ అనిపించారు అని చెప్పి చెప్పాలన్నమాట. సో ఫస్ట్ నటరాజ్ నీతుని పిలిచారు. వాళ్ళేమో అంజలి పవన్ వాళ్ళలో పవన్ వీక్ అనిపించింది అని చెప్పి అన్నారు. ఎందుకు అంటే అతను పాయింట్స్ అతనివి ఇంకా బాగా చెప్తే తను బాగా అర్థం చేసుకుంటుంది, తను సరిగ్గా మాట్లాడు, అందుకే తను వీక్, దానివల్ల కమ్యూనికేషన్ ల్యాక్ వల్ల వాళ్ళు ఓడిపోతున్నారు టాస్కుల్లో అన్నట్టు చెప్పారనమాట. నాకైతే నిన్న అంజలి పవన్ వాళ్ళకి అందరూ వేస్తున్నారు అనిపించింది. నెక్స్ట్ వచ్చిన నూకరాజ్ రాసే వాళ్ళు కూడా వాళ్ళే వేశారనమాట, సేమ్ అంజలి పవన్ వాళ్ళకే వేశారు వాళ్ళు కూడా. సో ఫస్ట్ అయితే పవన్ని చైర్లో కూర్చోబెట్టారు వీక్ అని చెప్పి, అండ్ ఇంకా పాయింట్ నేను ఇందాక చెప్పిన పాయింట్ చెప్పారు. చెప్పిన తర్వాత అంజలి చెప్పింది, మాకు నార్మల్గా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు కానీ టాస్క్ల విషయంలో మేము ఎప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ లేదు, మేము 100% ఎఫర్ట్స్ పెట్టాము, టాస్క్లో ఎప్పుడు తను నాకు వీక్ అనిపించలేదు, మేము దాంట్లో మాత్రం కమ్యూనికేషన్ ఉంది, మీరు అది చెప్పమంటే ఏదో చెప్తున్నారు, అంటే ఏ పార్ట్నర్ వల్ల ఓడిపోతున్నాం అలా చెప్పండి, నార్మల్గా కమ్యూనికేషన్ గురించి మేమేదో గొడవ పడామని చెప్పి అలా చెప్తున్నారు అన్నట్టు అన్నారు. నాకు అదే అనిపించింది. యాక్చువల్గా అంజలి అందరిలో గొడవ పడి ఉండకుంటే బాగుండు పవన్తో, బికాజ్ వాళ్ళు వీక్గా అనిపిస్తున్నారు వీళ్ళందరికీ. ఎందుకంటే నార్మల్గా చెప్తారు కదా, హస్బెండ్ అండ్ వైఫ్ గొడవ పడితే ఇంకా అందరికీ లీనియన్స్ అయిపోతారనమాట, అందరికీ వాళ్ళు ఛాన్స్ ఇచ్చినట్టే, సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అన్నట్టు వాళ్ళు ఛాన్స్ ఇచ్చినట్టే. సో వాళ్ళు అందరి ముందు గొడవ పడి ఉండకుండా ఉండాల్సింది. అండ్ మీరు డామ్లో ఎక్కువ వీక్స్ ఉన్నారు అని చెప్తే అంజలి ఉండి మేము 2-3 వీక్సే ఉన్నాము 7 వీక్స్లో, దానికే మేము వీక్ అంటున్నారా, మేము నార్మల్ రూమ్స్లో కూడా ఉన్నాం కదా చాలా రోజులు అంటే ఇంకా అంటే అప్పుడు మిగతా వాళ్ళతో పోలిస్తే ఇంకెవరు డామ్లో లేరా, మేము ఒక్కటే ఉన్నామా అని చెప్పి అంజలి అంది. నాకు ఇంకోటి ఏమనిపించింది అంటే, ఎలిమినేట్ అయిపోయి తిరిగి వచ్చిన ఏమంటారు వీళ్ళు మహేష్ సాండ్రా వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఎలిమినేట్ అయిపోయి తిరిగి వచ్చిన వాళ్ళకంటే అండ్ నటరాజ్ నీతుకి కూడా యాక్చువల్గా వాళ్ళు ఎలిమినేట్ అవ్వాల్సింది, కానీ జడ్జెసే వాళ్ళకి నో ఎలిమినేషన్ ఇచ్చారు, లేకపోతే ఎలిమినేట్ అవ్వాల్సింది ఎప్పుడో. కానీ వాళ్ళందరికన్నా అంజలి వాళ్ళు వీక్లు అంటుంటే నాకు నవ్వు వచ్చిందనమాట. చివరికి ఎలిమినేషన్ వరకు పోయి వచ్చిన వాళ్ళు కూడా, ఎలిమినేషన్ అయిపోయిన వాళ్ళు కూడా వీక్ కాదంట కానీ వీళ్ళు వీక్ అన్నారు. నాకు అది నచ్చలేదు పాయింట్. మళ్ళీ నటరాజు ఉండి చాలా పాయింట్స్ చెప్పాడు. ఏంటి అంటే ప్రతి ఒక్కరు మన ప్రూవ్ చేసుకున్నారు, ప్యారడైస్కి వెళ్ళారు, అట్లా అందరి పాయింట్స్ చెప్పాడు అనమాట. సోనియా సిద్ధు వాళ్ళు ఒకసారి ప్యారడైస్కి వెళ్ళారు, జాను భాను వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు, ప్యారడైస్కి వెళ్ళారు. నటరాజు నూకరాజ్ ఆసియా వాళ్ళు బాగా ఆడారని చెప్పాడు నటరాజు. అండ్ ఇంకా వీళ్ళు వైల్డ్ కార్డ్కి వచ్చిన విన్ అయ్యారని చెప్పాడు. మహేష్ సాండ్రా వాళ్ళు కూడా పైకి వచ్చారు, మీరే లీస్ట్ అన్నట్టు చెప్పాడు. నాకు అదైతే నచ్చలేదు. ఎలిమినేట్ అయిపోయిన నటరాజ్ నీతు చెప్పడం ఇంకా కామెడీగా ఉంది వీళ్ళకి, నాకు అదైతే పాయింట్ నచ్చలేదు. అండ్ చివరికి ఎలిమినేట్ అయి తిరిగి వచ్చిన మహేష్ సాండ్రా కన్నా కూడా వీక్ అంటుంటే నాకు అసలు నచ్చలేదు. 2 times తను విన్ అయ్యింది పాపం అంజలి పవన్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ నూకరాజ్ ఆసియా కూడా వీళ్ళ పేరే చెప్పారు వీక్ అని, కానీ వీళ్ళేమో అంజలి అక్క వీక్ అని చెప్పారనమాట. ఎందుకంటే రోప్స్ మన టాస్క్ జరిగింది కదా, తాడు కట్టడం, పజిల్ని పడగొట్టే టాస్క్, అందులో నువ్వు సరిగ్గా తాడు కూడా కట్టలేకపోయావు అక్క, అందరూ ఆడారు బాగా, ఫస్ట్ అందరూ చేసిన దానికన్నా మీరు తాడు కట్టే దగ్గర ఆగిపోయారు, అందరూ పెండలం వరకు వెళ్ళారు, సోనియా సిద్ధు వాళ్ళు కూడా తాడు కట్టారు, మీరు ఒక్కరే ఇంకా అక్కడ ఆగిపోయారు తాడు కట్టే దగ్గరే అని చెప్తే, ఇంకా అప్పుడు వెటకారంగా అంజలి ఏమనిందంటే, నేను తాడు కట్టడం రాదులే నాకు, నేను చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదులే,
సారీ నేను సరిగ్గా జిమ్‌కెళ్ళి అదంతా నేర్చుకొని వస్తాలే. మీ అంత తెలివితేటలు నాకు లేవులే" అని చెప్పి అంటే వెటకారంగా మాట్లాడితే, అవునక్క నేర్చుకోనురా మీకు చిన్నప్పటి నుంచి తాడు కొట్టడం రాదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది" అని చెప్పి అన్నాడు నూకరాజు. కొద్దిసేపు వెటకారంగా మాట్లాడుకున్నారు. మళ్ళీ తర్వాత నేను ఇంకో పాయింట్ మర్చిపోయాను. నటరాజ్, నీతు వాళ్ళ దగ్గర అంజలి అంది, "వాళ్ళకేం లేదు ఫ్రెండ్స్ వేసుకుంటే లోపలికెళ్ళి మళ్ళీ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. అదే వేరే వాళ్ళకేస్తే బాగుండదు. సార్ట్ అవుట్ చేసుకోవచ్చు అని సేఫ్ గేమ్‌గా మాకేసారు" అని చెప్పి అంది. అండ్ నీతు మేమైతే ప్రూవ్ చేసుకున్నాము. సెకండ్, థర్డ్ అలా వచ్చాము. ఫస్ట్ రాకపోయినా ప్యారడైజ్‌కి. మీరు ప్యారడైజ్‌కి వెళ్ళలేదు కదా అని అంజలి అంటే నీతు అందనమాట అలాగా. మేము ప్యారడైస్ వెళ్ళకపోయినా వెళ్ళలేదు కానీ అట్లీస్ట్ సెకండ్, థర్డ్ వరకైనా వచ్చాము. మీరెప్పుడు అంతవరకు కూడా రాలేదు అని చెప్పి అందనమాట. సో అక్కడితో అది అయిపోయింది. అది నూకరాజుది చెప్పా కదా పాయింట్స్. అండ్ ఇతను కూడా అందరికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. వాళ్ళు పెండులం కట్టారు. మీరు స్ట్రాటజీస్ అన్నీ పోతున్నాయి మీవి. ఇంకా వేరే టాస్క్లు కూడా బాల్ టాస్క్లో కూడా మీది పడిపోయింది. మీరు నాకౌట్ అయిపోయారు అక్కడ కూడా అని చెప్తే, నాకు అవి రావులే ఈసారి నేర్చుకొని వస్తాను. మీ అంత తెలివితేటలు నాకు లేవు. హ్యాపీ కదా అని చెప్పి అంది అంజలి. ఇంకా నటరాజు వాళ్ళతో మాట్లాడేటప్పుడైతే ఏడ్చిందనమాట. ఇంకా ఇంకా తర్వాత ఇంక లోపలికి వెళ్ళి సార్ట్ అవుట్ చేసుకుంటాం అంతే కదా అని చెప్పి అది అయిపోయిందనమాట. ఆశ అయితే ఇక్కడ కొద్దిగా ఓవర్ చేసినట్టు అనిపించింది. అంటే తను వెటకారంగా మాట్లాడితే తిను కూడా వెటకారంగా మాట్లాడొచ్చు. కానీ ఓవర్‌గా క్లాప్స్ కొట్టడం అట్లా ఓవర్ చేసినట్టు అనిపించింది ఆసియా. ఆసియాకైతే అదేంటో నూకరాజు దగ్గర ఏం మాట్లాడలేదు కానీ వేరే వాళ్ళ దగ్గర బాగా నోరులేస్తుంది. బాగా యాక్ట్ చేస్తుంది. బాగా ఎటకారంగా మాట్లాడుతుంది. ఇవన్నీ చేస్తుంది కానీ నూకరాజు దగ్గర మాత్రం పాపం నోరు లేదు ఆమెకి ఎందుకో మరి. అదే ప్రాబ్లమ్. ఇంకా నూకరాజు కామెడీగా ఇంకా అంతా అయిపోయిన తర్వాత గాడ్ బ్లెస్ యూ గైస్ అని అంజలి అంటే మిమ్మల్ని మైనస్ యూ గైస్ అన్నాడు. అప్పుడు తను గాడ్ బ్లెస్ అనింది. ప్లస్ అనలేదు అంటే, ఓకే అన్న అని చెప్పి అన్నాడు. ఓకే మైనస్‌లోనే ఉంటాం నో ప్రాబ్లంలే అని చెప్పి అంజలి అంది. మళ్ళీ మీరు ప్లస్‌లోకి రావాలని భావిస్తున్నాం అక్క అని చెప్పింది ఆసియా. ఆసియా అదే ఓవర్ యాక్టింగ్ అనమాట. మేమేదో మంచి చేస్తున్నాం అన్న ఫీలింగ్‌తో ఉంటది. వాళ్ళకి నెగెటివ్ చేసి కూడా మేము మీకు మంచి చేస్తున్నాం అన్న ఫీలింగ్‌తో ఉంటది ఆసియా. స్టార్టింగ్ నుంచి అంతే అనమాట. స్టార్టింగ్ కూడా వాళ్ళకి ఏదో అడ్వాంటేజ్ ఇచ్చారు స్వాప్ చేయడానికి ఒకసారి. అప్పుడు కూడా గోల్డెన్ కప్ లేనప్పుడు స్టార్టింగ్. అప్పుడు స్వాప్ చేయకుండా మేము వేరే వాళ్ళ కష్టాన్ని తీసుకోవాలనుకోవట్లేదు అని అక్కడ కూడా సేఫ్ గేమ్ ఆడడానికి ట్రై చేసింది ఆసియా. ఆసియా నాకు నచ్చదు అందుకే. ఏదేదో అంటే ఆమెకి బ్రెయిన్ లేదు కానీ నూకరాజు దగ్గర ఏం మాట్లాడదు. ఇక్కడికి వచ్చి మాత్రం ఏదో షో చేస్తూ ఉంటుంది. నేను తోపు తురుము అన్న ఫీలింగ్‌తో ఉంటుంది. ఇంకా తర్వాత మళ్ళీ భావిస్తున్నాం అంటే ఇతనేందో చెరువు ఇస్తున్నాం అని చెప్పి అక్కడ ఒకటి ఏదో తిక్క తిక్క జోక్స్ అన్నీ వేస్తున్నాడు. కుళ్ళు జోక్స్ నవ్వు రాకపోయినా. నాకు నూకరాజు చేసే జోక్స్ అసలు నవ్వే రావు. అతను కనీసం ఓన్ జోక్స్‌లాగా కూడా ఉండవు. అన్ని కుళ్ళు జోక్స్‌లో అలా ఉంటాయి. ఈరోజు ఇదే అనమాట ఎపిసోడ్. బాయ్.